చూడండి మేడం. ఇక్కడ చూడాలి మీరు. రెండు సార్లు అట ఊపి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ. పిసిసి అధ్యక్షులు తిరుమలారెడ్డి గారు. నగర కోఆర్డినేటర్ అన్న ఇన్ఛార్జ్. అదే మేము ఇంటింటికి తిరుగుతున్నాము, మేమంతా ఒక టీమ్గా. మీరు ఉండేది ఎక్కడ? ఉత్తూరా, బాగ్రా. ఇవాళ మీకు బ్రిడ్జి సమస్య కూడా ఉంది కదా. బ్రిడ్జి సమస్య ఏమి చాలా ఇబ్బందిగా ఉంది కదా. సో ఆ బ్రిడ్జి సమస్యన మేము పోయి చెప్పినాం కూడా, కానీ ఎటువంటి చలనం లేదు. అటువంటి ప్రభుత్వాన్ని మేము ఎంచుకోవాల్సింది, మా ఓటు వృధా కాకూడదు. ఎందుకంటే కాంగ్రెస్ వస్తేనే ఒక చిన్న బ్రిడ్జ్ చేయలేకపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యంగా మీద ఎన్ని ఫ్లైఓవర్స్ చేసినాం కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి గారు. అటువంటి అభివృద్ధి మళ్ళీ రావాలంటే మళ్ళీ కాంగ్రెస్ రావాలి. సరేనా? మీరు కాంగ్రెస్ అభిమానించాలా? ఈసారి అవకాశం ఆలోచించండి. యువకుడు ఎవరు? రాహుల్ గాంధీ. ఆయనకు యువకులు అంటే చాలా ఇష్టం. వాళ్ళ ప్రగతి ఆయన కోరుకునేదా? కొంచెం కాంగ్రెస్ పేరు ఎత్తి కాంగ్రెస్ అనే పదం వస్తే మీడియాలో ఖచ్చితంగా సిటీ ప్రెసిడెంట్ గౌస్పీర్ గారి ఆధ్వర్యంలో 3వ విడత కడప నగరంలో ఇంటింటి కాంగ్రెస్ పార్టీ ప్రచారం ప్రారంభం చేయడం జరిగింది. గతంలో కూడా ఇంటింటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ గురించి వివరించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఈ కడప నగరంలో ప్రతి గృహానికి వెళ్ళి గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి ఏం చేసింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం మేలు జరిగింది, తర్వాత ఇప్పుడు అధికారంలో ఉండే వాళ్ళ ద్వారా ఏం జరుగుతుంది, గతంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళ ద్వారా ఏం జరిగింది అని పూర్తిగా వివరించి రాబోయే కాలంలో పార్టీకి సహకరించి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టినట్టయితే ప్రజాక్షేమం జరుగుతుందని చెప్పడానికి గతంలో ఈ కడప నగరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ ప్రస్తుతం దేశం యొక్క క్షేమం కోసం కాబోయే ప్రధాని మా పార్టీ అధ్యక్షుడు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వారి యొక్క శ్రమను గురించి వివరిస్తూ రాబోయే ఎన్నికలు తప్పకుండా ఆయన్ను ప్రధానమంత్రిగా నిలబెట్టుకోవాలనే ఆశయంతో ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతోంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకొని ముఖ్యమంత్రిగా చేసుకొని ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా జరిగిన సంక్షేమాన్ని అంతా తిరిగి ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఒక ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఈ కార్యక్రమము మా సిటీ ప్రెసిడెంట్ గౌస్పీర్ గారి ద్వారా, అదేవిధంగా కోఆర్డినేటర్ ఇక్కడ ఉన్నటువంటి జకరయ్య ద్వారా జరగబోతోంది. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మొత్తము ఒక జిల్లాలో ఈ కడప నగరంలో ఉన్నటువంటి యూత్ నాయకులు అయితేమి, తర్వాత ఎన్ఎస్సీ వాళ్ళైతేమి, మహిళలకు సంబంధించిన వాళ్ళైతేమి, తర్వాత డీసీసీ కమిటీలో ఉన్నటువంటి ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు అయితే అందరూ ఇందులో పాల్గొని తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఈరోజు కాంగ్రెస్ కడప నగర చరిత్రలో చాలా ముఖ్యమైన రోజు. ఎలాగంటే ఇంటింటి కాంగ్రెస్ అనేది 2 విడతలుగా 34 రోజులు విజయవంతంగా కంప్లీట్ చేసిన తర్వాత ఈరోజు 3వ విడత మొదటి రోజు 35వ రోజు మొదలు కావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలు ఎప్పుడైతే మేము ఇంటింటికి కాంగ్రెస్ తిరగబోతున్నామని సోషల్ మీడియాలో నేను పోస్ట్ పెట్టినానో వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు, అన్న మా వీధికి రండి, మా అడ్రస్ ఇది, అన్న మా వీధికి రండి, మా అడ్రస్ ఇది. ప్రజలు
వాళ్ళ ఇబ్బందులు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు. అందరూ సతమతం అవుతున్నారు. వాళ్ళ ఇబ్బందులు ఎన్ని గవర్నమెంట్లు మారినా వాళ్ళకైతే ఆ ఇబ్బందులు దూరం కావడం లేదు. వాళ్ళకి కేవలం కాంగ్రెస్ మీదే నమ్మకం ఉంది. కాంగ్రెస్ వస్తేనే మళ్ళీ వాళ్ళకు అభివృద్ధి కానీ అదేవిధంగా సంక్షేమం కానీ అందుతాయనే ఒక మంచి ఉద్దేశంతో, మంచి నమ్మకంతో వాళ్ళు మమ్మల్ని సాధారణంగా రమ్మని సోషల్ మీడియా ద్వారానో, కాల్ ద్వారానో, మెసేజ్ ద్వారానో నాకు మరీ ఇన్విటేషన్ తెలపడం ఇది కాంగ్రెస్ పార్టీ విజయానికి ఒక మంచి చిహ్నమని ఈ సందర్భంగా నేను తెలుపుకుంటున్నాను. ఏదైతే మేము కార్యక్రమం గత 6-7 నెలలుగా 35 రోజులు 2 విడతలు చేసిన తర్వాత ఇంటింటికి కాంగ్రెస్ అని ఆ నినాదాన్ని కాపీ కొట్టి ఇప్పుడు తెలుగుదేశము ఇంటింటికి తెలుగుదేశం తిరగడం చాలా హాస్యాస్పదం. మీరు నినాదం కాపీ చేసినారు, ఓకే. అసలు మీరు ఎందుకు తిరుగుతున్నారు? మీరు తిరగాల్సిన అవసరం ఎందుకు? ఆల్రెడీ మీరు ప్రభుత్వం మీదే కదా. వాళ్ళ సమస్యలను తీర్చి వాళ్ళ ఇళ్లలో వాళ్ళ మనసులో మీరు ఉండాలి, కానీ వాళ్ళ ఇండ్ల కాడికి మీరు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ముందే వెళ్ళి ఎలక్షన్ అప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు కదా, తెలుసుకున్నాక ఈరోజు తీర్చి మేము తీర్చినామన్నా అమ్మ అని వెళ్ళాలి, కానీ ఏ సమస్య తీర్చకుండా ఒక పాంప్లెట్ మేము ఏదో చేసినామని మీరు పాంప్లెట్ తీసుకుని 2 సంవత్సరాలు ఏదో చేసినామని మీరు ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు మాధవరెడ్డి గారు వెళ్ళడం చాలా హాస్యాస్పదం. అక్కడ నేను చూస్తున్నాను ప్రజలు అమ్మ మాకు రోడ్డు లేదు, అమ్మ మాకు నీళ్లు లేవు, అమ్మ మాకు మురికి కాలువలు లేవు అని చెప్తా ఉంటే వాళ్ళ కార్యకర్తలు ప్రజలు మాట్లాడనీయటంలే. అమ్మ నువ్వు గమ్ముని మాట్లాడొద్దు, అన్న నువ్వు గమ్ముని మాట్లాడేయద్దు. మీరు వెళ్ళింది ఎందుకు? వాళ్ళ సమస్యలు తెలుసుకునే దానికి. వాళ్ళని మాట్లాడనీయకుండా వాళ్ళు చెప్తే సమస్య మీ అభివృద్ధి ఏందో బయటపడతా అని, మీ బండారం బయటపడతా అని వాళ్ళకు నోరు మూయిస్తున్నారు. సరే, మళ్ళీ సమాధానంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు ఏమంటారంటే, 1 సంవత్సరం ఆగండి, నేను బడ్జెట్కి పెట్టినాను, వస్తుంది, ఇన్ని 100 కోట్లు వస్తాయి, అన్ని 100 కోట్లు వస్తాయి, నేను చేస్తా అంటున్నారు. అంటే ఈ 2 సంవత్సరాలు ఏం చేసినట్టు? మీరు ఇంకో సంవత్సరం ఎందుకు అడుగుతున్నారు? ప్రజా దర్బారాన్ని ఒకటి పెట్టినారంట, ఆడు కూడా సమస్యలు తీరడంలే. ఏమనంటే బడ్జెట్ లేదు, 1 సంవత్సరం ఆగమంటున్నారు. ఎందుకు 1 సంవత్సరము? ఎలక్షన్స్ అయిపోతే ఆ 1 సంవత్సరం చూపించి మీరు కార్పొరేషన్ ఎలక్షన్లో మళ్ళీ నెగ్గిన తర్వాత ఇంకా ఇంతకుముందు 5 సంవత్సరాలు మీకు ప్రభుత్వం మీకు ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ఎలా మీరు టైంపాస్ చేసినారో మళ్ళీ ఇప్పుడు టైంపాస్ చేయాలనే. కేవలము మీరు అధికారం కోసం ప్రాకులాడడమేనా మీ ఉద్దేశము? మీరు ప్రజల బాగోగులు, ప్రజల అభివృద్ధి, వాళ్ళ సంక్షేమం పట్టించుకోరా? నేను వెళ్ళినప్పుడు ఎంతమందికి పెన్షన్స్ రావట్లేదు. ఒక ఇంట్లో అయితే 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు బెడ్ రిటర్న్, వాళ్ళకి పెన్షన్ రావట్లేదు, బెడ్ రిటర్న్ పెన్షన్ మోచంపేటలో. అదేవిధంగా ప్రతి చోట హాస్పిటల్కి వెళ్ళమంటున్నారు, సదరన్ సర్టిఫికేట్ తెచ్చుకోమంటున్నారు. హాస్పిటల్కి వెళ్ళాలంటే బెడ్ రిటర్న్ వాళ్ళకి చాలా కష్టం ఉంది, వాళ్ళకు పెన్షన్ రావట్లేదు. ఇవన్నీ మీకు ఎందుకు వినబడడం లేదు? వాళ్ళు మీ ప్రజా దర్బారాన్ని ఏదో పెట్టినారంట, ఆడికొచ్చినా ఎందుకు చేయట్లేదు? కేవలం మీరు సోషల్ మీడియాగా అడ్వర్టైజ్మెంట్కైనా మేము ఏదో చేసేస్తున్నామని ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు రాబోయే ఎలక్షన్స్లో గట్టిగా బుద్ధి చెప్తారు ఓటు ద్వారా. మీరేదో ఆ వైపు టీడీపీ ఏదో మేము 50కి 50 గెలుస్తామంటారు, ఈ వైపు అయితే వైసీపీ మేము 50కి 50 గెలుస్తామంటారు. అంటే 100 ఉన్నాయా మనకు? మీరు 50 గెలిస్తే హేళనగా ఉంది. మీరు 50 కాదు కదా, సింగిల్ డిజిట్ నెంబరే మీరు గెలిచేది, ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా. కనీసం అంటే 30 డివిజన్లు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 50 డివిజన్లు గెలుస్తుంది. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ప్రజలకు నేను మరీ ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాము. మేమంతా వస్తాం మీ ఇంటికాడికి, నేను వస్తాను, మా కోఆర్డినేటర్ బండి జగరయ్య వస్తారు, మా వింగ్స్, యూత్ వింగ్ కానీ, స్టూడెంట్ వింగ్ కానీ, మహిళా వింగ్ కానీ, కేకేసి కానీ, వీళ్ళంతా మా సిటీ బాడీ వాళ్ళు కానీ అందరం వస్తాము. వచ్చి ప్రజలారా మీ సమస్యలు తెలుసుకొని ఖచ్చితంగా మేము మీకోసం పోరాడతాము, ఆ సమస్యను తీసేయడానికి మేము పోరాడతాము. ఒకవేళ సమస్య తీరకపోతే మీరు దాన్ని గమనించాలా, మేము ఎంత పోరాడుతున్నామో. వాళ్ళు చేయట్లేదు, అధికారం ఉన్నా చేయట్లేదు, మేము పోరాడినా చేయట్లేదు. అందుకని వాటి 2 రోజులకు అధికారం ఇవ్వకూడదని మీరు తెలుసుకొని మార్పు కోసం కాంగ్రెస్కు ఇంకోసారి మంచి ప్రగతి కోసం, అభివృద్ధి కోసం మరియు సంక్షేమం కోసం మీరు అవకాశం ఇవ్వాలా. ఎలాగైతే మా నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వాళ్ళు అంటారు మా నాయకుడు అని, వాళ్ళ నాయకుడు కాదు, కాంగ్రెస్లోనే ఆయన అభివృద్ధి చేసింది కడపకు. మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే కడపలో అభివృద్ధి చేసినారో అదే విధంగా కడప సిటీలో మేము అభివృద్ధి చేస్తాం. మాకు అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీకి. ఖచ్చితంగా ఈ లోకల్ ఎలక్షన్స్లో మేము గెలిచిన తర్వాత మీ సమస్యలను మీ ఇంటి దగ్గర మేము వచ్చి డ్రామా చేయాల్సిన అవసరం లేదు. గెలిచిన తర్వాత మీ ఇంటి లోపలికి వస్తాం మేము. మీరు నా గడప కాడికి రావడం అవసరంలే, నా ఇంట్లోకి రావాలా.
మా కార్యకర్తలు, మా డివిజన్ ఇన్ఛార్జీలు, మా కార్పొరేటర్ ఇంట్లో రావాలి. మీరు ఏమని రావాలా? సమస్య తీర్చామని కాదు, సమస్య తీర్చిందని ధన్యవాదాలు తెలుపుకునేదానికి రావాలా. అటువంటి పని అది కేవలం కాంగ్రెస్ చేయగలదు. ఎందుకంటే ప్రజల బాధను తెలుసుకొని ప్రజల కోసం పోరాడేది, ప్రజల కోసము జీవితాన్ని అంకితం చేసింది రాహుల్ గాంధీ గారి కుటుంబము. దాన్ని చూసే మేము కూడా మాలో మార్పు వచ్చింది. మేము కూడా అదేవిధంగా మా జీవితాలను అంకితం చేసి కడపలో కార్పొరేషన్ ఎలక్షన్లో మంచి అభివృద్ధి, మంచి సంక్షేమం అందిస్తామని మరీ చెప్తూ తెలుపుకుంటూ, నాకు ఈరోజు మాకు గొప్ప దిక్కు కాంగ్రెస్ పార్టీకి మా రాహుల్ గాంధీ దేశంలో ఉంటే, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ ఉంటే, మన రాష్ట్రంలో మాకు షర్మిలమ్మ గారు ఉన్నారు. షర్మిలమ్మ గారు రాజశేఖర రెడ్డి గారి కూతురు. ఆమె వాళ్ళ నాన్న బాటలో నడిచి మాకు అదే విధంగా తీసుకుని వెళ్తారని నమ్మకం మాకుంది. షర్మిలమ్మ గారి నాయకత్వంలో అదేవిధంగా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉన్నారు విజయజ్యోతి మేడం గారు, అదే కోఆర్డినేటర్ ఉన్నారు, మా మొత్తం వింగ్స్ ఉన్నాయి. ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త మేము ఖచ్చితంగా ప్రజలకు వాళ్ళ సంక్షేమానికి, వాళ్ళ అభివృద్ధికి ఎల్లవేళలా పాటుపడి ఉంటామని వాగ్దానం చేస్తూ జై హింద్, జై కాంగ్రెస్.